ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము 2వ అధ్యాయము. భగవత్కథా వైభవము, భగవద్భక్తి యొక్క మహాత్మ్యము. వ్యాస మహర్షి నుడివెను. రోమహర్షణుని కుమారుడైన సూతుడు సౌనకాది మహర్షులు అడిగిన ఈ సముచితమైన ప్రశ్నను విని ఎంతయో ఆనందించెను. వారిని అభినందించెను. పిమ్మట మంగళాచరణ పూర్వకముగా తన ప్రవచనమును ఆరంభించెను. సూతుడు పలికెను. సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన శ్రీ సుఖమహర్షికి నేను నమస్కరింతును. ఆ మహాముని వేగముగా ఒంటరిగా వెళ్ళుచుండుట చూచి వేదవ్యాసుడు కుమారుని ఎడబాటునకు తట్టుకొనలేక పుత్రా పుత్రా నిలువుము నిలువుము అని పిలువసాగెను. కాని సుఖయోగి అంతటను పరబ్రహ్మమునే దర్శించుచుండెను. అఖండమైన ఆయన బ్రహ్మదృష్టిలో లౌకిక కర్మలేవియును మిగిలి ఉండలేదు. అతడు అన్ని విధములుగా కృతకృత్యుడు. అతనికి బదులుగా వృక్షములు ప్రతిధ్వనించుచుండెను. సర్వత్రా పరమాత్మనే దర్శించుచున్న భగవత్స్వరూపుడైన ఆ సుఖమహాత్మునకు నేను పదే పదే ప్రణమిల్లుచున్నాను. మహామునులకును గురువైన వ్యాసనందనుడగు సుఖయోగిని శరణుజొచ్చెదను. ఆ మహానుభావుడు సంసార చక్రములో చిక్కుకొని కొట్టుమిట్టాడుచున్న జనులపై కరుణ వహించి ఈ భాగవత మహాపురాణమును గానము చేసెను. ఇది పురాణములలో నిరుపమానమైనది, అత్యంత గోప్యమైనది. ఇది ఆత్మస్వరూపానుభవమును కలిగించును. సర్వశాస్త్రముల సారము, ఆధ్యాత్మతత్వమును ప్రకాశింపజేయుటలో దీపము వంటిది. భయంకరమైన అపార సంసార సాగరము నుండి తరింపజేయు నౌక వంటిది. ఇంతటి ఈ భాగవతమును ప్రవచించినట్టి శ్రీ సుఖయోగికి నేను పునః వందనమునాచరించుచున్నాను. మానవులలో సర్వశ్రేష్ఠులు భగవదవతారమూర్తులు అయిన నరనారాయణ మహర్షులకు, సరస్వతీదేవికిని, వ్యాస భగవానునకును ప్రణామములు చేసి తరువాత విజయమును సాధించునట్టి భాగవత మహాపురాణమును పఠించవలెను. మహర్షులారా, మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా సముచితమైనది. యావద్విశ్వమునకు శుభములను చేకూర్చునట్టిది. ఏలయన ఇది జగన్నాథుడైన శ్రీకృష్ణునకు సంబంధించిన వృత్తాంతము. దీనివలన ఆధ్యాత్మిక వికాసము, ఆత్మశుద్ధియు ప్రాప్తించును. శ్రీకృష్ణుని ఎడ భక్తి తత్పరతలు కలిగియుండుట మిగుల శ్రేష్టమైన ధర్మము. ఈ భక్తియు అన్ని విధములుగా నిష్కామమై నిత్యము నిరంతరము కొనసాగుచుండవలెను. ఇట్టి భక్తి కలిగిన వారి యొక్క హృదయములయందు ఆనంద స్వరూపుడైన పరమాత్మ నెలకొనును. తత్ప్రభావమున వారు కృతార్థులగుదురు. పరమపురుషుడైన శ్రీకృష్ణుని యందు అనన్య భక్తి కలుగుటతోడనే ఆ స్వామి యొక్క అనుగ్రహమున నిర్మలమైన జ్ఞాన వైరాగ్యములు ప్రాప్తించును. విద్యుక్త ధర్మములను చక్కగా అనుష్ఠించినను మానవుల హృదయములలో శ్రీకృష్ణుని దివ్య లీలలయడ అనురాగము ఉదయింపనిచో వారి అనుష్ఠానములు వృధాశ్రమలే యగును. కొందరు తమ కోరికలు నెరవేరుటకై ధర్మములను ఆచరించుచుందురు. ఇది సరి అయిన పద్ధతి కాదు. ఏలయన భగవత్ప్రీతికై నిష్కామ భావముతో చేసిన ధర్మాచరణమే మోక్షదాయకము అగును. అట్లే కొందరు లౌకికమైన వాంఛలు నెరవేరుటకే తమ సంపదలను వినియోగించుచుందురు. ఇదియును సముచితము కాదు. పాత్రులైన వారి సేవలయందు వినియోగపడిన సంపదలే సార్థకములగును, భగవత్ ప్రీతికరములగును, మోక్షకారకములగును. కావున ధర్మానుష్ఠానములు కూడా భగవత్ప్రీతి కొరకును, అట్లే సంపదలు కూడా సత్కార్యములయందును జనుల సేవలయందును వినియోగపడుచుండవలేను. ఇంద్రియములను తృప్తిపరచుటకే భోగ్య వస్తువులను సంపాదించుటకై పూనుకొనరాదు. కానీ ఆ వస్తువులు పవిత్ర జీవనమునకు ఉపయోగపడినప్పుడే సార్థకములగును. ఎందులకనగా పవిత్ర జీవనము వలననే తత్వజిజ్ఞాస కలుగును. తత్ఫలితముగా ఆత్మస్వరూప జ్ఞానము ఏర్పడును. అందువలన స్వర్గాది సుఖముల కొరకై కామ్యకర్మలను ఆచరించుట నిష్ప్రయోజనము. సచ్చిదానంద పరమాత్మయే సర్వత్రా అఖండ రూపముతో పరిపూర్ణుడై ఉన్నాడు అను అద్వైత జ్ఞానమే సరి అయిన జ్ఞానమని తలంచుచున్నారు. ఆ తత్వమునే బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అను పేర్లతో పేర్కొనుట జరుగుచున్నది.
భాగవత ధర్మము పట్ల శ్రద్ధాళువులైన మునులు శ్రవణ భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్య సంపన్నులగుదురు. అట్లే శాస్త్రములలో వర్ణింపబడిన భక్తితో పరిపూర్ణులై తమలో నిలిచియున్న పరమాత్మ స్వరూపమును దర్శించెదరు. సౌనకాది మహర్షులారా, వర్ణాశ్రమ విభాగములను అనుసరించి తమ తమ ధర్మములను నిష్ఠతో ఆచరించుట వలన భగవంతుడు ప్రసన్నుడు అగును. కనుక ఏకాగ్రచిత్తముతో భక్తవత్సలుడైన భగవంతుని కథలను నిరంతరము వినుచుండవలెను, కీర్తించుచుండవలెను. ఆ పరమాత్మనే ధ్యానించుచుండవలెను, ఆరాధించుచుండవలెను. భగవత్ ప్రీతి కొరకే కర్మలను అన్నింటినీ నిత్యము చేయుచుండవలెను. ఈ విధముగా సర్వదా భగవంతుని ధ్యానించుచుండుట వలన కర్మవాసనలు పటాపంచలగును. అంతటా జనన మరణములు అంతరించును. ఇట్లు భగవంతుని కథలను వినుట వలనను కీర్తించుట చేతను సంసారమునందు పరిభ్రమింపజేయు చిక్కుముడి త్రెంచివేయబడును, బంధములు విచ్ఛిన్నములు అగును. కావున జ్ఞానులు ఇట్టి భగవద్గాథలయందు నిరతులు కాకుండా ఎట్లు ఉండగలరు అనగా, వారు నిరంతరము ఆ దివ్య కథామృతమునే ఆస్వాదించుచు అందులోనే నిమగ్నులై ఉందురు. ఋషులారా, మొట్టమొదట భగవద్గుణములను గూర్చి శ్రద్ధగా వినవలెనను ఇచ్చ ఉండుట ఆవశ్యకము. దానివలన క్రమముగా భగవద్గాథలయందు అభిరుచి పెరుగును. పిమ్మట సత్పురుషుల సాంగత్యమునకును పుణ్యతీర్థములను సేవించుటకును అభిలాష పెంపొందును. శ్రీకృష్ణ భగవానుడు సజ్జనులకు పరమ సుహృదుడు. ఆ స్వామి వృత్తాంతములను వినుట, కీర్తించుట అనునవి పవిత్ర కార్యములు. భక్తుడు కృష్ణ కథలను వినుచుండినచో ఆ పురుషోత్తముడు వారి హృదయములయందుండి వారి అశుభములను అన్నింటినీ తొలగించుటయే కాక వారి మనస్సులను నిర్మలమునర్చును. ఈ విధముగా నిత్యము మహాపురుషుల సత్సంగము చేయుట వలన భక్తుల అశుభ సంస్కారములు సమూలముగా రూపుమాయును. పిదప పరమాత్ముని యొక్క యశోవైభవముల ఎడ వారికి నైష్ఠిక భక్తి కుదురుకొనును. అంతటా వారి యొక్క రజస్తమో గుణములకు సంబంధించిన కామ క్రోధ లోభాదులు ఉపశమించును. రజస్తమో గుణములు తొలగిపోయిన వారి చిత్తములు శుద్ధ సత్వగుణాంచితములై నిర్మలములగును. ఇట్లు దైవమునందు నెలకొని నానన్య భక్తి ప్రభావమున సాంసారికములైన అనగా లౌకికములైన ఆసక్తులన్నీయును దూరమొగుట వలన వారి హృదయములు పూర్తిగా పరమానందభరితములగును. అంతటా వారికి భగవతత్వజ్ఞానము ఏర్పడును. ఆత్మస్వరూపుడైన భగవంతుని యొక్క సాక్షాత్కారము అయినంతనే హృదయ గ్రంథులు విచ్ఛిన్నములగును, సంశయములు అన్నియును తొలగిపోవును, కర్మబంధములు క్షీణించును. కనుక బుద్ధిమంతులు నిత్యము నిరంతరము పరమానందముతో శ్రీకృష్ణుడి ఎడల భక్తిభావమును పెంపొందించుకొందురు. తత్ప్రభావమున వారికి ఆధ్యాత్మిక ప్రశాంతి ప్రాప్తించును. ప్రకృతికి సంబంధించిన రజస్సత్వ తమోగుణములను స్వీకరించి పరమాత్మ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర నామములతో విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను కావించుచుండును. కానీ మానవుల యొక్క శ్రేయస్సు మాత్రము సత్వగుణ స్వరూపుడైన శ్రీహరి వలననే కలుగును. పృథ్వీ నుండి ఏర్పడిన కట్టెల కంటెను ధూమము శ్రేష్టమైనది, దానికంటెను అగ్ని మేలైనది. ఏలయన అగ్ని వేదమయము. వేదోక్తములైన యజ్ఞ యాగాదుల ద్వారా అగ్ని ఉత్తమ గతులను ప్రాప్తింపజేయును. అట్లే తమోగుణము కంటెను రజోగుణము శ్రేష్టమైనది, దానికంటేను సత్వగుణము ఉత్తమమైనది. ఏలయన అది భగవంతుని దర్శనమును కలిగించును. పూర్వకాలమునందు మహాత్ములు తమ శ్రేయస్సు కొరకై విశుద్ధ సత్వమయుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించుచుండెడివారు. నేటికిని జనులు ఆ మహాత్ములనే అనుసరించినచో వారి వలె శ్రేయఃప్రాప్తికి అర్హులగుదురు. ఈ సంసార సాగరము నుండి తరింపగోరెడివారు ఘోర రూపులగు రజస్తమోగుణమయములైన భైరవాది భూతపతులను ఉపాసించుట మాని సత్వగుణమయుడైన శ్రీహరిని, ఆ స్వామి యొక్క అంశావతారములను భజించెదరు. వారి చిత్తములు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల నుండి విముక్తములై పూర్తిగా ప్రశాంతిని పొందును. కానీ రజస్తమోగుణ స్వభావములు గలవారు సిరి సంపదలను సంతానమును కోరుకొనుచు భూతములను పితృదేవతలను ప్రజాపతులను ఉపాసింతురు. దానివలన వారికి ఆ భూతాదుల స్వభావములే ఏర్పడును.
వేదములను అధ్యయనము చేయుట, యజ్ఞములను ఆచరించుట, యోగాభ్యాసమునర్చుట, నిష్కామ కర్మలను ఆచరించుట మొదలగు వాటి పరమలక్ష్యము మోక్షప్రదుడైన శ్రీహరిని పొందుటయే. అట్లే సమస్త శాస్త్రముల యొక్క జ్ఞానమును ఆర్జించుట, తపశ్చర్యలను గావించుట, విద్యుక్తములైన వివిధములగు ధర్మములను ఆచరించుట మొదలగు ప్రక్రియలు అన్నియును పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీహరిని చేరుట కొరకే. శ్రీకృష్ణ భగవానుడు ప్రకృతికిని దాని నుండి ఏర్పడిన సత్వరజస్తమో గుణములకును అతీతుడు. ఈ గుణములే మాయాస్వరూపములు. ప్రపంచ అనగా వ్యావహారిక దృష్టిలో ఈ మాయ సత్యము, తాత్విక దృష్టిలో ఇది అసత్యము. అయినను గుణమయమైన ఈ మాయ ద్వారానే భగవంతుడు ఈ సృష్టి స్థితిలయములను కావించుచున్నాడు. గుణాతీతుడైన భగవంతుడు మాయావిలాసములైన త్రిగుణములలో ఉండి గుణయుక్తుని వలె తోచుచున్నాడు. అంతేకాదు, చైతన్య శక్తిచే ఈ విశాల విశ్వమునందు అంతటా నిండి నిబిడీకృతమయ్యున్నాడు. కానీ వాస్తవముగా ఆ ప్రభువు పరిపూర్ణ విజ్ఞానంద ఘనుడు. కట్టెలలో గర్భితమయ్యున్న అగ్ని మొదట కనపడకయున్నను కట్టెలను దహించునప్పుడే అది ప్రకటితమగుచున్నది. యథార్థముగా అగ్ని ఒక్కటియే అయినను ఆ స్థితిలో కట్టెల ఆకారములోనే వేర్వేరు రూపములలో కనబడుచున్నది. అట్లే విశ్వాత్మయైన భగవంతుడు ఒక్కడే అయినను సమస్త పదార్థములయందు పలు ఆకృతులలో ప్రకాశించుచూ ఆయా ఆకారములలో అనేకముగా కనబడుచున్నాడు. ఆ పరమాత్మయే తన మాయ ద్వారా త్రిగుణమయములైన పంచభూతాత్మకములగు పదార్థములను నిర్మించును. తాను సృష్టించిన జీవులలో ప్రవేశించి ప్రాణేంద్రియ అంతఃకరణముల ద్వారా చతుర్విధ భోజన పదార్థములను తానే అనుభవించును మరియు జీవులను రక్షించును. ఈ విధముగా ఆ పరమాత్మ తన లీలల ద్వారా సమస్త విశ్వమును పాలించుచున్నాడు. భగవంతుడే సంపూర్ణ జగత్తును సత్వగుణము ద్వారా పాలించి పోషించుచున్నాడు. ఆ పరమాత్మయే దేవతల, మనుష్యుల, పశుపక్షి ఆది రూపములను గ్రహించి రామకృష్ణాది లీలావతారములను ధరించి ఈ జగత్తును సువ్యవస్థితమునర్చుచున్నాడు. జీవులపై ఆ పరమేశ్వరునకు అపారమైన అనుగ్రహము కలదు. జీవులు ఆ ప్రభువు యొక్క అవతారలీలలను గానము చేయుట వలనను, స్మరించుట వలనను, ధ్యానించుట వలనను తద్రూపులై పరమాత్మ సాక్షాత్కారమును పొందుదురు. భగవంతుని లీలలు అన్నియును లోక కళ్యాణము కొరకే కదా. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 2వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.